ఇప్పటి పిల్లలకు అసలు ఈ ఆట కూడా తెలియదు నాకు తెలిసి. నాలాగా 1990s తర్వాత పుట్టిన చాలా మంది ఈ ఆట ఆడే ఉండుంటారు. అప్పుడు ఈ ఫోన్లో టీవీలు ఇవన్నీ లేవు కదా. సో ఈ చెట్టుకి లోపల ఉండే కాయతోనే ఒక ఆట ఆడతారు. వీళ్ళు ఎంతమంది తెలుసు నాకు పేరు తెలియదు, ఆటని ఏమంటారో కూడా తెలియదు అనమాట. తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. మా రాజు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాం మేము ఫంక్షన్ అయితే. అక్కడ వాళ్ళ ఇంటి ముందటిని హై స్కూల్ ఉంది, అక్కడ చెట్లు ఉన్నాయి అనమాట. సో అది చూడగానే నాకు అది చిన్నతనం అవన్నీ గుర్తొచ్చింది. అంతేకాకుండా చాలా అద్దరు పువ్వులు కూడా ఉన్నాయి. సో మా మమ్మీ పువ్వులు కనిపించిందా శివయ్యకి వేయాలనుకుంటుంది. అక్కడుండి వాడిపోయి పోయే కంటే వేయడం బెటర్ కదా అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా ఎస్పెషల్గా ఈ మందరం అయితే హెయిర్ కేర్కి బాగా ఇంపార్టెంట్ కదా. నేను యూఎస్కి వచ్చినా, లేకపోతే మా తమ్ముడు వచ్చినా, లేకపోతే మా మమ్మీ కోసమైనా హెయిర్ కేర్కి కూడా వాడుతుంది అనమాట. నేను, మా సప్పి, మా గాయత్రి, మా రాజు మేమందరం అక్కడికి పోయినాము. ఆ పూలు తెంపుకున్నాము. కషమ్మ పూలను ఎక్స్ప్లోర్ చేయడాలు, చూడాలు అవన్నీ జరిగింది. ఫోటోలు కూడా దిగినాము. అవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. కళ్యాణి_బొప్ప అని మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అండ్ దీనికి పార్ట్ 1 కూడా ఉంది. షార్ట్కి వెళ్ళి చూడకపోతే చూడండి. అండ్ ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.